మమ్మీ నేను కాలేజ్ పోతున్నా. 2 నిమిషాలు ఆగబెట్ట, దోశలు వేస్తున్నా, తినిపోదు. అరే వద్దు మమ్మీ, లేట్ అవుతుంది పోవాలి. అరే మమ్మీ 2 దోశలు వేసినాడు, తినేసి నేను తిప్పుతా కాలేజ్ కాడకు. లేదు బెట్ట, మన ఫ్యామిలీలో ఎవరు మంచిగా చదువుకోలేదు. నువ్వన్నా చదువుకొని మంచిగా డాక్టర్ ఇంజనీర్ అవ్వాలి. నీకు ఏమైనా పిచ్చా మమ్మీ? డాక్టర్ ఇంజనీర్ అవ్వమంటావు, నేనేదో ఐఏఎస్ అవుదాం అనుకుంటే శబాష్, నువ్వు నా కొడుకేరా, నీ ముఖంలో ఐఏఎస్ ఐపీఎస్ కనిపిస్తుంది. మమ్మీ బాయ్, నేను కాలేజ్ పోతున్నా. అరే నాన్న, కాలేజ్కి అయితే బాగానే పోతున్నావు కానీ ఉన్న బ్యాక్లాగ్స్ క్లియర్ చేసుకోరా, నాన్న పరువు పోతుంది. అరే మమ్మీ, డిగ్రీ కాలేజ్ అంటేనే బ్యాక్లాగ్స్ ఉంటాయి. అయినా బ్యాక్లాగ్స్ ఉంటేనే మంచిదే, ఇవంతా వేస్ట్. ఇంకేం తక్కువ లేదు. ఇంకా పొద్దున్న లేచి బ్యాగ్ తీసుకుని బాగా చెప్తావు, ఒకరు బ్యాగ్ లో క్రియేట్ చేయడానికి రాదారా నీకు? బయట పోతే మా పరువు పోతుందిరా. లేరా, 10 అవుతుంది, కాలేజ్ పోగా నువ్వు. అరే ఏంటంటే ఫైనల్ ఇయర్ లో పోతాడు కాలేజ్ కి. నువ్వు ఏ ఇయర్ పోయినావు అసలు కాలేజ్ కి? వచ్చేట్రా, నేను బ్యాగ్ ఉంది. అరే ఇస్తరాకులు ఏం చేస్తున్నావు బ్యాగ్ లో బుక్లెట్ ఉన్నాయి నీవి. ఫస్ట్ ఇయర్ లో మీ అమ్మకేం చెప్పినా ఐఏఎస్ అవుతావు ఐపీఎస్ అవుతావు, ఇప్పుడు ఏమైందిరా నీకు? ఈ కొడుకులు నైట్ మొత్తం దాగి నా బ్యాగ్ లో పెట్టారు. ఇస్తరాకులు ఒక్క వాళ్ళ దగ్గర నా బ్యాగ్ లో పెట్టారు.